హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనము డిఎఫ్సిసిఆర్ 2021 ఎగ్జామ్ కోసము కస్టమర్ రిలేషన్షిప్ క్లాసెస్ అయితే చూస్తున్నాము. సో ఆల్రెడీ మనము కొన్ని క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాం సార్ ఫ్రెండ్స్. సో ఇది మనము వాటికి కంటిన్యూషన్గా ఈ క్లాసెస్ అయితే చూడబోతున్నాము. ఎక్కడైతే మీరు ఎక్కడి వరకు అయితే క్లాసెస్ లాస్ట్ క్లాస్ చూసారో అక్కడ నుంచి కంటిన్యూ చేయండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంకా స్టార్టింగ్ క్లాస్ చూడనట్లయితే స్టార్టింగ్ 1 to 13 క్లాసెస్ చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి. సో దట్ మీకు అప్పుడే క్లియర్గా సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. సో ఎందుకంటే ప్రతి క్లాస్ కూడా ప్రతిదీ ఒకదానికొకటి కంటిన్యూషన్గా అంటే లింకప్ అయి ఉంటాయి కాబట్టి సో సబ్జెక్ట్ మీకు చాలా బాగా అర్థమవుతుంది. మీకు స్కోరింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మనము లాస్ట్ క్లాస్లో కనుక చూసినట్లయితే సో లాస్ట్ క్లాస్లో మనం చూసింది ఎక్కడి వరకు అంటే చూడండి, మనం లాస్ట్ క్లాస్లో స్ట్రాటజీ డెవలప్మెంట్ ప్రాసెస్ గురించి చూసాము. సో స్ట్రాటజీ డెవలప్మెంట్ ప్రాసెస్లో మనము ఒకటి బిజినెస్ స్ట్రాటజీ, ఇంకొకటి కస్టమర్ స్ట్రాటజీ అని 2 టర్మ్స్ అయితే మనము డిస్కస్ చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు మనము ఈ బిజినెస్ స్ట్రాటజీ అండ్ కస్టమర్ స్ట్రాటజీ అనేది మనము చూసిన డయాగ్రామ్లో అంటే మనము ఈ డయాగ్రామ్ చూసాం కదా. సో పెయిన్స్ 5 ప్రాసెస్ మోడల్ చూసాం కదా. సో దీనిలో మనము బిజినెస్ స్ట్రాటజీ సో చూడండి ఇక్కడ మనము సో ఫస్ట్ వన్ మనకి ఇక్కడ ఏముంది ఫ్రెండ్స్, మనకు స్ట్రాటజీ డెవలప్మెంట్లో బిజినెస్ స్ట్రాటజీ ఒకటి ఉంది, తర్వాత కస్టమర్ స్ట్రాటజీ ఉంది. సో ఇవి 2 కూడా చూసేస్తాము. సో ఇప్పుడు మనము చూడబోయేది ఈ స్టెప్ అనమాట. సో మనకు వాల్యూ క్రియేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, మనకు ఈ డయాగ్రామ్లో ఈ పెయిన్స్ 5 మోడల్ ప్రాసెస్లో ఈ వాల్యూ క్రియేషన్ ప్రాసెస్ అంటే ఏంటనేది ఇప్పుడు మనము ఈ క్లాస్లో చూడబోతున్నాము. ఓకేనా. సో కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. నేను ఏదైతే చెప్తున్నానో ప్రతి పాయింట్ కూడా మీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీకు ఎగ్జామ్కి చాలా తక్కువ రోజులు ఉంది కాబట్టి సో నేను వీడియోస్ అనేవి చాలా తొందరగా అప్లోడ్ చేస్తుంటాను. సో కాబట్టి ప్రతి వీడియోని కూడా జాగ్రత్తగా చూస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో ప్రిపేర్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే మీరు రాయడం వల్ల మీకు మరింత ఎక్కువ రోజులు అంటే ఎగ్జామ్ వరకు చాలా బాగా గుర్తుండడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం సెకండ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే వాల్యూ క్రియేషన్ ప్రాసెస్. సో చూడండి, మనకు ఈ వాల్యూ క్రియేషన్ ప్రాసెస్లో దిస్ ఈజ్ మెయిన్లీ ఆఫ్ 2 టైప్స్. మనకు ఎలాంటి 2 టైప్స్ అంటే మనకు చూడండి, వాల్యూ కస్టమర్ రిసీవ్స్ ఒకటి, నెక్స్ట్ వన్ వచ్చేసి వాల్యూ ఆర్గనైజేషన్ రిసీవ్స్. మనకు ఫస్ట్ వన్ కస్టమర్ రిసీవ్స్ ఒకటి, నెక్స్ట్ వన్ ఆర్గనైజేషన్ రిసీవ్స్. అంటే కస్టమర్కి మనం ఇచ్చే వాల్యూ ఎంతైతే మన కస్టమర్ మన కంపెనీ నుంచి వాల్యూ అయితే పొందుతున్నాడు, మన సర్వీస్ కావచ్చు, మన ప్రోడక్ట్స్ నుంచి కావచ్చు, మనం ఇచ్చే క్వాలిటీ పరంగా కావచ్చు. సో ఇలా అన్ని విధాలుగా కస్టమర్ ఏ విధంగా వాల్యూ అయితే పొందుతున్నాడు అదొకటి. అండ్ ఇన్ రిటర్న్ మనకు ఆర్గనైజేషన్స్కి ఎంత వాల్యూ అయితే వస్తుందంటే కంపెనీ రిసీవింగ్ మనీ ఇన్ రిటర్న్ ఒకటి, ఇంకొకటి కస్టమర్ నుంచి వచ్చే ట్రస్ట్, తన నమ్మకం మనకు వస్తుంది కదా. సో అదొకటి. అండ్ అలాగే క్రాస్ సెల్లింగ్ ఒకటి. క్రాస్ సెల్లింగ్ అంటే ఏంటంటే ప్రాక్టీస్ ఆఫ్ మార్కెటింగ్ సెల్లింగ్ అడిషనల్ ప్రోడక్ట్స్. అంటే ఇప్పుడు చూడండి, మీరు ఒక ఫోన్ కొన్నారనుకోండి, మొబైల్. సో మొబైల్ కొన్న తర్వాత మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు అడిషనల్గా కాంబో ఆఫర్స్ కూడా ఉంటాయి. అంటే మొబైల్తో పాటు మీరు కేస్ కవర్స్ ఉంటాయి కదా. సో కేస్ కవర్స్ కూడా మీరు దాంతోపాటు కొనండి, మీకు అడిషనల్గా కాంబో ప్యాక్ పైన అడిషనల్గా మరింత 10% డిస్కౌంట్ అయితే ఇస్తామని మీకు డిఫరెంట్ షాపింగ్ వెబ్సైట్స్లో చూసే ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా మనకు ఏమవుతాయి అంటే మనకు క్రాస్ సెల్లింగ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఇలా క్రాస్ సెల్లింగ్ చేయడము అండ్ అలాగే నెక్స్ట్ మనకు తర్వాత అప్ సెల్లింగ్ చేయడము. సో ఇలాంటివన్నీ కూడా మనకు కంపెనీ అంటే వాల్యూ ఆర్గనైజేషన్ రిసీవ్స్ అనమాట. ఆర్గనైజేషన్ ఇలాంటివన్నీ కూడా మనకు ఇన్ రిటర్న్ వాళ్ళకు కంపెనీకి వస్తూ ఉంటాయి. అండ్ ఫస్ట్ వన్ చూసినట్లయితే మనము ఇదేంటి మరి ఫస్ట్ వన్ వాల్యూ కస్టమర్ రిసీవ్లో ఎలాంటి పాయింట్స్ అయితే ఉంటాయంటే చూడండి, ద వాల్యూ దట్ కస్టమర్ రిసీవ్స్ ఈజ్ దట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్. అంటే మనము ఒక కంపెనీ అనేది ఒక కస్టమర్కి ఎంత మంచి క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాపర్ సర్వీస్ బై కంపెనీ. అంటే తర్వాత ఒక ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మనము ఎంతైతే ప్రాపర్గా రెస్పాండ్ అవుతున్నాము, ఎంత ప్రాపర్గా సర్వీస్ ఇస్తున్నాము, అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఎంత తొందరగా ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తున్నాము. సో మనకు మార్కెటింగ్ అంటే మనకు కస్టమర్ సర్వీస్ టీం కావచ్చు. సో ఇలాంటి టీం మనకు కంపెనీ నుంచి ఎలా రెస్పాండ్ అవుతుంది అదొకటి. అండ్ ప్రాపర్ రెస్పాన్స్ అవ్వాలి ఫ్రెండ్స్, మళ్ళీ అది కూడా. సో ప్రాపర్ రెస్పాన్స్ అవుతేనే ఏమవుతుందంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏమవుతుంది, ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఏర్పడుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఇన్ రిటర్న్ మనకు కంపెనీ పైన ఒక మంచి నేమ్ అంటే మంచి బ్రాండ్ అయితే ఏర్పడుతుంది. అండ్ అలాగే తర్వాత ఇంకా మరిన్ని ఎలా అంటే ఆఫర్స్ ఇవ్వడము, కస్టమర్స్కి డిఫరెంట్ ఆఫర్స్ ఇవ్వడము. సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ కావచ్చు. సో ఇలాంటివన్నీ అప్పుడప్పుడు ఆఫర్స్ ఇస్తే ఏమవుతుందంటే కస్టమర్కి మరింత మనము దగ్గరమైన వాళ్ళం అవుతాము. సో ఇలాంటివన్నీ కూడా మనకు వాల్యూ కస్టమర్ రిసీవ్స్లో వస్తుంటాయి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేది ఏంటంటే చూడండి,
మేనేజింగ్ వాల్యూ ఎక్స్చేంజ్. సో మనకు మేనేజింగ్ వాల్యూ ఎక్స్చేంజ్లో ఎలాంటివన్నీ వస్తాయి. సో వాల్యూ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, మనకు కస్టమర్కి అండ్ అలాగే కంపెనీకి మధ్యలో వాల్యూ ఎక్స్చేంజ్. సో మనం ఇప్పటివరకు డిస్కస్ చేసింది ఒక రకంగా ఈ వాల్యూ ఎక్స్చేంజ్ గురించి. సో దీన్ని ఇప్పుడు మనము ఎలా మేనేజ్ చేస్తాము, సో ఎలా మేనేజింగ్ వాల్యూ ఎక్స్చేంజ్ అనేది చూడండి. హౌ కెన్ వీ క్రియేట్ అండ్ డెలివర్ వాల్యూ టు ద కస్టమర్. సో ఇది ఒకటి మేనేజింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, హౌ కెన్ వీ ఎన్ష్యూర్ దట్ ద కస్టమర్ ప్రిపోజిషన్ ఈజ్ రిలెవెంట్ అండ్ అట్రాక్టివ్. అంటే మనకు కస్టమర్ యొక్క ప్రిపోజిషన్ అంటే మనకు ఎంతైతే మన దగ్గర కస్టమర్స్ వస్తున్నారు, సో ఎంతమంది వాళ్ళ దగ్గర మనము రిలవెంట్గా మనకు కస్టమర్స్ ఉన్నారు. ఇప్పుడు సపోజ్ టార్గెటెడ్ కస్టమర్స్ అనుకోండి, మిడిల్ క్లాస్ కావచ్చు, లో క్లాస్ కావచ్చు, లేదంటే అప్పర్ క్లాస్ కావచ్చు. సో ఇలాంటి ఆ కస్టమర్స్ అందరు కూడా ప్రపోర్షన్స్ మనము ఎంత బాగా మనము రిలవెంట్గా వాళ్ళము ప్రపోర్షన్స్గా మనం డివైడ్ చేస్తున్నాము, అదొకటి. అండ్ తర్వాత అట్రాక్టివ్ కస్టమర్స్. హౌ కెన్ వీ ఎన్ష్యూర్ దట్ కస్టమర్ ప్రపోజిషన్ ఈజ్ రిలవెంట్ అండ్ అట్రాక్టివ్. అంటే మనకు ఎంత అట్రాక్టివ్గా కరెక్ట్గా మనకు ఉందనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ కెన్ వీ అష్యూర్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ కన్సిస్టెంట్లీ పాజిటివ్. అంటే ఇప్పుడు ఒక కస్టమర్ యొక్క ఎక్స్పీరియన్స్ మన కంపెనీ నుంచి మనము వచ్చిన ప్రతిసారి తనకి ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి ప్రాపర్గా సర్వీస్ ఇచ్చి మంచి తనకి ఎక్స్టెండెడ్ వ్యారంటీ ఇచ్చి అతని యొక్క నమ్మకాన్ని లేదంటే అతని యొక్క వాల్యూని మనం గెయిన్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకు కన్సిస్టెంట్గా అంటే రెగ్యులర్గా అదే కంపెనీకి వెళ్ళి ఆ ప్రోడక్ట్స్ కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా మనకు కస్టమర్ యొక్క ఎక్స్పీరియన్స్ అప్పుడు ఏమవుతుందంటే ఒక పాజిటివ్ విధంగా ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది మనకు సెకండ్ పాయింట్. ఓకేనా. మనము చూసిన పెయినిస్ ఆ 5 డయాగ్రామ్ ఉంది కదా, సో ఆ 5 డయాగ్రామ్లో మనకు ఇది సెకండ్ వన్ ఏంటంటే వాల్యూ క్రియేషన్ ప్రాసెస్. ఓకేనా. సో ఇప్పుడు మనము వాల్యూ క్రియేషన్ ప్రాసెస్ తర్వాత మనం చూసే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే థర్డ్ పాయింట్. సో థర్డ్ వన్ వచ్చేసి మల్టీ ఛానల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఇప్పుడు మనము థర్డ్ బ్లాక్ అంటే డయాగ్రామ్లోని థర్డ్ బ్లాక్లోకి వచ్చేసాము. సో ఈ థర్డ్ బ్లాక్ మనకి ఏం చెప్తుందంటే మల్టీ ఛానల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. మల్టీ ఛానల్ అంటే చూడండి మనకు పేరులోనే ఉంది, అంటే డిఫరెంట్ లెవెల్స్లో కూడా మనము ఎలాగా ఈ కస్టమర్ నుంచి ఒక మన ప్రాసెస్ని అనేది మనము ఇంటిగ్రేషన్ చేస్తామనేది ఈ ఛానల్లో ఇది చాలా ఇంపార్టెంట్. సో మల్టీ ఛానల్ అనేది డిఫరెంట్ స్టేజెస్లో ఒక కస్టమర్ని ఎలా డీల్ చేస్తుందని చెప్పేదే ఈ మల్టీ ఛానల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఓకేనా. సో చూడండి, సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు మల్టీ ఛానల్లో ఏమవుతుందంటే సేల్స్ ఫోర్స్. సో సేల్స్ ఫోర్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ దట్ ఈస్ టేకెన్ ప్లేస్ ఇన్ ద మల్టీ ఛానల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. చూడండి, సెల్లింగ్ పార్ట్ ఆఫ్ ఏ కంపెనీ టు కస్టమర్. అంటే సేల్స్ ఫోర్స్ అంటే నథింగ్ బట్ ఏంటండి, మనకు సేల్స్ టీమ్ ఉంటుంది కదా ఒక కంపెనీలో. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పని ఏంటి, సేల్ చేయడం. సో సెల్లింగ్ పార్ట్ ఆఫ్ ఏ కంపెనీ టు కస్టమర్ ఈజ్ కాల్డ్ యాజ్ సేల్స్ ఫోర్స్. ఈ సేల్స్ ఫోర్స్లో మనము డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేసి ఒక కస్టమర్కి దగ్గర అవ్వడము. చూడండి, సేల్స్ ప్రొడక్టివిటీ ఎలా మనకు తెలుస్తుందంటే సేల్స్ ప్రొడక్టివిటీ అనేది ఎప్పుడు తెలుస్తుంది, నంబర్ ఆఫ్ సేల్స్ ఆఫ్ మేడ్. అంటే మనం ఎన్నైతే సేల్స్ చేసామో అండ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ సేల్స్ పీపుల్ ఇన్ ద స్టాఫ్. అంటే నంబర్ ఆఫ్ సేల్స్ పీపుల్ ఇన్ ద స్టాఫ్. మనకు సేల్స్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, సో ఎంతమంది ఎన్ని సేల్స్ చేశారు, సో దాన్ని బట్టి మనం డివైడ్ చేస్తే మనకు అల్టిమేట్గా ఏం తెలిసిపోతుంది, మనకు ఈ సేల్స్ ప్రొడక్టివిటీ అనేది తెలిసిపోతుంది, అంతే కదా. సో ఇది సేల్స్ ప్రొడక్టివిటీ అనేది సేల్స్ ఫోర్స్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. నెక్స్ట్ వన్, ద ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ ద కస్టమర్స్ మైండ్ ఈజ్ డన్ బై సేల్స్ ఫోర్స్. అంటే ఏమవుతుంది, మనకు కస్టమర్ మైండ్లో మనకు ఏమవుతుందంటే ఒక ఇమేజ్ అయితే ఫామ్ అవడం జరుగుతుంది ఈ సేల్స్ వల్ల. ఈ సేల్స్ వల్ల ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుందంటే మనము డిఫరెంట్ ఆఫర్స్ తీసుకొచ్చినప్పుడు ఫ్లాట్ 50% కావచ్చు, లేదంటే ఫ్లాట్ 20%, లేకపోతే 30%. సో ఇలాంటి డిఫరెంట్ ఆఫర్స్ తీసుకొచ్చి తనకు సేల్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ మైండ్లో ఒక ఇమేజ్ అయితే ఫామ్ అవుతుంది. అంటే నెక్స్ట్ టైం కూడా మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు సో ఈ కంపెనీని మనము అప్రోచ్ అవ్వాలి, సో మనము ఈ కంపెనీ నుంచి మరిన్ని ప్రోడక్ట్స్ కొనాలి అనేది మనకు ఫామ్ అవుతుంది. సో ఇదంతా దేనివల్ల అవుతుంది, సేల్స్ ఫోర్స్ వల్లనే అవుతుంది కదా. సో కాబట్టి సేల్స్ ఫోర్స్ ఇది ఒకటి వస్తుంది అన్నమాట పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఇఫ్ సేల్స్ మేక్ ఫాల్స్ ప్రామిసెస్ దెన్ దేర్ విల్ బీ నో కస్టమర్ రిటెన్షన్. అంటే ఇంకొక విషయం కూడా దీనిలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనము సేల్స్ చేస్తాము బాగానే ఉంది, కాకపోతే మనము ఎప్పుడైతే ఫాల్స్ ప్రామిసెస్ చేసి అంటే మనము 20% అని చెప్పేసి మనము లాస్ట్ మనకు చెక్అవుట్ పేజ్ ఉంటుంది కదా, సో చెక్అవుట్ పేజ్లో మనము లాస్ట్లో బిల్ మనకు టోటల్ బిల్ అనేది 10% డిడక్ట్ అయింది, 20% అని చెప్పారు కానీ 10% డిడక్ట్ అయ్యి మనకు బిల్ చూపిస్తుంది. సో ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే
కస్టమర్ నుంచి మనకు నమ్మకం అనేది అంటే మనము హోప్ అనేది మనము లాస్ చేసిన వాళ్ళు అవుతారు కంపెనీ వాళ్ళు. సో కాబట్టి ఏమవుతుందంటే సేల్స్ అనేది కూడా ఎప్పుడు ఫాల్స్ ప్రామిసెస్ చేయొద్దు. అలా చేస్తే ఏమవుతుందంటే సేల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనము దీనికి కంటిన్యూషన్గా నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే, సో నెక్స్ట్ పాయింట్ అనేది మనకి ఏం చెప్తుందో చూద్దాం ఇక్కడ. సో నెక్స్ట్ పాయింట్ మనకు చెప్పేది ఏంటంటే అవుట్లెట్స్. సో సెకండ్ పాయింట్ అనేది అవుట్లెట్స్. సో అవుట్లెట్స్ అంటే ఏంటండి, సో మామూలుగా మనకు బయట చూస్తుంటారు కదా షాప్స్, షోరూమ్స్. సో ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే అవుట్లెట్స్ అవుతాయి. సో దీనివల్ల కూడా మనకి ఏమవుతుంది, సేల్స్ అనేవి ఒక రకంగా జరుగుతూ ఉంటాయి. ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ ఇంటిగ్రేషన్ విత్ సేల్స్ ఫోర్స్. అంటే ఏమవుతుందంటే ఒక అవుట్లెట్స్ అనేవి ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, ఈ కంపెనీవి సంబంధించి ఇప్పుడు కొన్ని అవుట్లెట్స్ కూడా ఉన్నాయనుకోండి, ఆ అవుట్లెట్స్కి ఉన్న కంపెనీకి ఏమవ్వాలంటే ఖచ్చితంగా ఒక ఇంటిగ్రేషన్ అనేది ఉండాలి ఎవరితో, సేల్స్ ఫోర్స్తో. అప్పుడే ఏమవుతుందంటే ఈ అవుట్లెట్స్కి ఇంకా కంపెనీకి మధ్యలో కోఆర్డినేషన్ అనేది చాలా కరెక్ట్గా చాలా చక్కగా జరుగుతుంది. ఓకేనా. సో చూడండి, ఇది మనకు అవుట్లెట్స్కి సంబంధించి చాలా చిన్న పాయింట్ ఇది. నెక్స్ట్ వన్ టెలిఫోనీ. సో టెలిఫోనీ అనేది ఏదైనా ఒక చిన్న కంపెనీ కావచ్చు, పెద్ద కంపెనీ కావచ్చు, దానిలో ఒక కీ రోల్ ప్లే చేసేది ఎవరు అంటే టెలిఫోనీ ఫ్రెండ్స్. ఓకేనా. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, టెలిఫోనీలో మనకు ఏం చెప్తుందంటే ఆల్ ద కస్టమర్స్ డేటా విత్ డేటా అండ్ కాల్ రికార్డింగ్స్ ఎక్సెట్రా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక కంపెనీ దగ్గర ఆల్రెడీ మనకు సిఆర్ఎం యూజ్ చేసి, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ యూజ్ చేసి, మనకు సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ యొక్క డేటా అనేది మనకు డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి, డిఫరెంట్ గూగుల్ ఫామ్స్ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే కలెక్ట్ చేసుకుంటారు. ముందే కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన డేటాబేస్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఒక డేట్ అండ్ కాల్ రికార్డింగ్స్, అంటే వాళ్ళకి ఏం చేస్తారు, ఆ డేటాబేస్తోని వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఏదైనా ఆఫర్స్ ఉన్నాయనుకోండి, ఫోన్ చేసి ఏం చేస్తారంటే సో వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలుసుకుంటారు. తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎప్పుడైతే కాల్ చేశారో సో వాళ్ళ యొక్క కాల్ డేటా, వాళ్ళు చెప్పిన డీటెయిల్స్, వాళ్ళ ఇంట్రెస్ట్, అవన్నీ కూడా వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది, సో అవన్నీ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు రికార్డింగ్ చేస్తారు. సో మీరు ఫోన్ చేసినట్లప్పుడు మీరు ఎప్పుడైనా కస్టమర్ కేర్ నుంచి లేదంటే ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు మీకు కొన్ని కంపెనీస్ నుంచి ఏమవుతాయంటే దిస్ కాల్ ఈజ్ రికార్డింగ్ ఫర్ ఇంటర్నల్ పర్పస్ అని చెప్తూ ఉంటారు కదా. సో ఇలాంటి రికార్డింగ్స్ అన్నీ కూడా కంపెనీస్ యొక్క స్ట్రాటజీస్ అనమాట. సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి రికార్డింగ్స్ అనేవి చాలా కామన్. నెక్స్ట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ వన్, సో దట్ ద ఎంగేజ్మెంట్ విత్ ద కస్టమర్ అనేది ఏమవుతుందంటే ఇంప్రూవ్ అవుతుంది. అంతే కదా. దీనివల్ల ఏమవుతుంది, మనకు డిఫరెంట్ టైంలో మనము మళ్ళీ కాల్ చేసి మనము సో అండ్ సో ఆఫర్స్ ఉన్నాయి, లేదంటే సో అండ్ సో మనకు బెటర్మెంట్ అనేది ఇంకా కొత్త ప్రోడక్ట్స్ రిలీజ్ అయ్యాయి అనేది మనము ఈ టెలిఫోన్ డేటాబేస్ నుంచి మనం కంప్లీట్గా తీసి మనము మళ్ళీ కస్టమర్కి దగ్గర అవ్వచ్చు. ఓకేనా. ఇది సెకండ్ పాయింట్. సో మనము నెక్స్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే డైరెక్ట్ మార్కెటింగ్. సో ఇంకా ఇప్పుడు ఇది డైరెక్ట్ మార్కెటింగ్ అనమాట. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సో డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎనీ మార్కెటింగ్ దట్ రిలైస్ ఆన్ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్. ఫ్రెండ్స్ కొంచెం ఈ రైటింగ్ దాదాపు అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ చెప్తున్నాను కాబట్టి సో వింటూ మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఓకేనా. సో నోట్ చేసుకునే వాళ్ళు నేను చెప్తూ ఉంటే మీరు నోట్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫోర్త్ పాయింట్ కనుక మనము చూసినట్లయితే ఇక్కడ మనకి ఫోర్త్ పాయింట్లో ఏం చెప్తున్నారండి, డైరెక్ట్ మార్కెటింగ్ అని చెప్తున్నారు. సో డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎనీ మార్కెటింగ్ దట్ రిలైస్ ఆన్ డైరెక్ట్ కమ్యూనికేషన్ అండ్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ టు ఇండివిజువల్ కస్టమర్స్. అంటే ఇంకా ఇది ఒక రకంగా షోరూమ్స్ కావచ్చు, షాప్ కావచ్చు. సో ఇలాంటివన్నీ ఏమవుతాయి అంటే మనకు ఈ థర్డ్ పార్టీ అంటే మనకు సోషల్ మీడియా లేదంటే మెయిల్, టెక్స్ట్ ఇలాంటివన్నీ ఏం లేకుండా కూడా డైరెక్ట్ మనం కస్టమర్తో డీల్ చేయడం, లేదంటే మనము డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్తో డీల్ చేయడం. సో ఇలాంటివన్నీ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటివన్నీ వాటిని కూడా ఏమంటారంటే మనము ఏమంటారు ఫ్రెండ్స్, వీటన్నిటిని కూడా డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ సిటిఏ అంటే ఏంటి ఫ్రెండ్స్, కాల్ టు యాక్షన్. కాల్ టు యాక్షన్ అనేది ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ డైరెక్ట్ మార్కెటింగ్. మనకు డైరెక్ట్ మార్కెటింగ్లో కామన్ ఫ్యాక్టర్ ఏదని అడుగుతారు ఎగ్జామ్లో. సో మీరు సిటిఏ అని గుర్తుపెట్టుకోండి, కాల్ టు యాక్షన్. ఓకేనా, కాల్ టు యాక్షన్. నెక్స్ట్ వన్, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రానిక్ కామర్స్. సో ఈ కామర్స్ అంటారు కదా. సో ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఈ కామర్స్ వెబ్సైట్స్ కదా. సో దీనిలో చూడండి ఏమవుతుంది, బై, సెల్, పేమెంట్ ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి యాక్టివిటీస్. సో దీనిలో ఇదంతా కూడా మనకు దేనివల్ల అవుతుందంటే బై మనకు మీడియా అంటే ఎలక్ట్రానిక్ ఈ కామర్స్ వల్ల. ఓకేనా,
ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రికల్లీ బయింగ్ అండ్ అంటే ఒక రకంగా ఎలక్ట్రానికల్లీ అంటే మనకి ఇది ఏంటంటే ఒక రకంగా ఆన్లైన్ అన్నట్టు చూడండి. ఓకేనా, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ప్రోడక్ట్ ఓవర్ ద ఇంటర్నెట్. అంటే మనం ఇంటర్నెట్ పైన బయటకి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా మన దగ్గరికే ప్రోడక్ట్స్ రావాలి, మనకు నచ్చిన ప్రోడక్ట్స్ రావాలి. సో మనకు కావాల్సిన రేంజ్లో కావాల్సిన ఐటమ్స్, కావాల్సిన కలర్, సో ఇలాంటివన్నీ కూడా మనము చేస్తున్నాము. దేనివల్ల అంటే ఈ కామర్స్ వల్ల. ఓకేనా, సో అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, వీడియో కనుక అర్థమవుతున్నట్లయితే లైక్ చేయండి. సో లైక్ చేస్తూ వీడియోని చూడండి, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మొబైల్ కామర్స్. సో ఇప్పుడు మనం ఈ కామర్స్ చూసాం కదా, నెక్స్ట్ వన్ చూసేది ఏంటంటే మొబైల్ కామర్స్. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నేను చెప్పేది దేనిలో చెప్తున్నాను, సేల్స్ ఫోర్స్లో చెప్తున్నాను, అది మాత్రం మర్చిపోకండి. ఓకేనా, ఈ సేల్స్ ఫోర్స్లోనే ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఈ కామర్స్ చూసాం కదా. సో నెక్స్ట్ వన్ మొబైల్ కామర్స్. సో మొబైల్ కామర్స్లో ఏమవుతుందంటే ఏం కామర్స్ అంటారు దీన్ని. ఇట్ వాస్ ఫస్ట్ గివన్ బై, ఈ కాన్సెప్ట్ అనేది మనకు ఫస్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1997లో ఈ కాన్సెప్ట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, మరి ఈ కాన్సెప్ట్ ఎవరు ఇచ్చారంటే ఎగ్జామ్లో అడగచ్చు. సో కాబట్టి ఇలాంటి నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో కెవిన్ ఔఫ్రే అనే పర్సన్ మనకు ఈ మొబైల్ కామర్స్ అంటే కామర్స్ కాన్సెప్ట్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏ రీటైల్ అవుట్లెట్ ఇన్ ద కస్టమర్స్ పాకెట్. అంటే ఈ పాకెట్ అంటే ఏంటంటే మన మొబైల్లో అంటే మన పాకెట్లోనే ఒక షాపింగ్ మాల్ ఉన్నట్టే, అంతే కదా. సో కాబట్టి ఏమంటారు, మీరు షాపింగ్ చేస్తున్నారు అనుకోండి మొబైల్లో, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, అమెజాన్లో కావచ్చు, మింత్రా కావచ్చు. సో ఇలాంటివన్నీ మీరు ఫోన్లో చేస్తున్నారు అనుకోండి. సో ఏమవుతుంది, అది కామర్స్ అవుతుంది. అంటే మీరు సింపుల్గా మీ షాపింగ్ మొత్తం మీ పాకెట్లో ఉంటాయి ఒక రకంగా, అంతే కదా. సో అదనమాట. నెక్స్ట్ వన్ మొబైల్. సో ఈ మొబైల్లో అంటే ఇప్పుడు చెప్పాను కదా, మొబైల్లో ఏమంటే ఇది మన ఏమేంటివంటే అమెజాన్ ఒకటి, ఫ్లిప్కార్ట్ ఒకటి. సో ఇలా మీరు డిఫరెంట్ వీక్ ప్లేస్లో ఏవైనా పెట్టుకోవచ్చు. సో ఇవి రెండు ఫేమస్ కాబట్టి సో జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా మేము అక్కడ పెట్టేశాను. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇప్పుడు మనము చూడబోయేది ఏంటంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ ప్రాసెస్. సో ఈ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ ప్రాసెస్ అనేది మనం చూసిన ఈ పెయినీస్ ప్రాసెస్ మన డయాగ్రామ్లో 4th బ్లాక్ అనమాట. ఓకేనా, లాస్ట్ బ్లాక్. సో ఈ లాస్ట్ బ్లాక్ అనేది మనకు ఈ పెయినీస్లో ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో కాబట్టి మనము చూద్దాం ఇప్పుడు. 1 సెకండ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ ప్రాసెస్. సో మనకు పేరులో ఏమర్థమవుతుంది, పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ చేస్తున్నారు. ఎవరు అసెస్మెంట్ చేస్తారు, కంపెనీస్ అనేవి మనకు అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే మనకు కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, సో మనకు కస్టమర్స్ ఎంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మనకు కస్టమర్స్ అనేది మనకు లైఫ్ టైం వాల్యూ CLV, మనకు లైఫ్ టైం వాల్యూ ఎలా ఉంది, సో ఫీడ్బ్యాక్స్ ఎలా ఉన్నాయి, మన క్వాలిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇవన్నిటిని కూడా ఒక రకంగా అసెస్మెంట్ చేసేది ఏంటంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ అన్నట్టు. అంటే మనము ఒక కంపెనీ ఇంకొక కంపెనీ అంటే 2 కంపెనీస్ కనుక తీసుకున్నట్లయితే కాంపిటీటర్స్ అనుకోండి. సో వాళ్ళకి మధ్యలో వాళ్ళు ఏం చేస్తారంటే కంపేర్ చేస్తూ వీళ్ళ కంపెనీ కంటే వాళ్ళ కంపెనీ ఎంత బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, లేదంటే వాళ్ళ దానికంటే మనది ఎంత బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా మనకు పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ ప్రాసెస్లో వస్తూ ఉంటాయి, అంతే కదా. సో దీనిలో ఫస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీనిలో చూసేది అంటే ఫస్ట్ వన్ వచ్చేసి షేర్ హోల్డర్స్ రిజల్ట్. అంటే చూడండి, కంపెనీస్ అనేవి వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఎలా అసెస్మెంట్ చేస్తాయంటే ఫస్ట్ వన్ వచ్చేసి షేర్ హోల్డర్స్ రిజల్ట్ చూస్తుంటారు వాళ్ళు. అంటే మన కంపెనీ యొక్క షేర్స్ ఎంతమంది తీసుకుంటున్నారు, ఎంతమంది కొంటున్నారు, డైలీ మన షేర్ వాల్యూ పడిపోతుందా పెరుగుతుందా, సో ఇలాంటివన్నీ అనమాట. దీనిలో మళ్ళీ ఏమొస్తున్నాయంటే మైక్రో వ్యూ ఒకటి, మ్యాక్రో వ్యూ ఒకటి. సో ఈ 2 వ్యూస్ వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ మానిటరింగ్, ఇది ఒకటి. సో మనకు మైక్రో వ్యూ అంటే ఏంటంటే చూద్దాం ఇప్పుడు. మ్యాక్రో వ్యూ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ వ్యూ ఆఫ్ కంపెనీస్ స్ట్రాటజీ. అంటే మ్యాక్రో అంటే మీకు తెలుసు కదా, మ్యాక్రో అంటే ఏంటి, పెద్దది అనమాట, బిగ్. మైక్రో అంటే ఏంటి, స్మాల్ అనమాట. సో మరి మ్యాక్రో అంటే పెద్దది కాబట్టి దీనిలో ఎలా ఉంటుందంటే ఒక కంపెనీ ఒక లాంగ్ టర్మ్ వ్యూ అంటే చాలా ముందు చూపు, అంటే చాలా దూరంగా ఆలోచిస్తారనమాట, చాలా ఫ్యూచరిస్టిక్ పర్పస్లో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ లాంగ్ టర్మ్ వ్యూలో ఆఫ్ కంపెనీ స్ట్రాటజీ అనమాట ఇది. ఓకేనా, దీన్ని ఏమంటారు, మ్యాక్రో వ్యూ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మైక్రో వ్యూ. మరి మైక్రో వ్యూ అంటే చిన్నదని చెప్పుకున్నాం కదా. సో దీనిలో ఒక కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా అసెస్మెంట్ చేస్తారంటే చూడండి, హౌ యూ ఫోకసెస్ ఆన్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ఇంప్లిమెంటింగ్ స్ట్రాటజీస్. అంటే
మనము మన కస్టమర్కి రిలేటెడ్ స్ట్రాటజీస్ అనేవి మనము ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, సో ఇలాంటి వాటిపైన ఫోకస్ చేస్తుంది ఏదంటే మైక్రోవ్యూ. ఓకేనా. సో ఇప్పుడు మనము నెక్స్ట్ చూడబోయే కాన్సెప్ట్ ఏంటంటే చూడండి పిఏపి. సో పిఏపి కాన్సెప్ట్ ఒకటి చూద్దాము. సో ఈ పిఏపి కాన్సెప్ట్ అంటే ఏంటి? దిస్ ప్రాసెస్ ఫోకస్ ఆన్ హౌ కెన్ వి క్రియేట్ ఇంక్రీజ్డ్ ప్రాఫిట్స్ అండ్ షేర్ హోల్డర్స్ వాల్యూ. అంటే దీనిలో ఏమవుతుందంటే చూడండి, ఈ పిఏపిలో ఏమవుతుంది, పిఏపిలో అంటే ఏంటి, పిఏపి అంటే ఏంటి, పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ ప్రాసెస్. మళ్ళీ మీరు ఏదో కొత్తది అనుకోకండి, నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనకు డయాగ్రామ్లో లాస్ట్ బ్లాక్, మాకు డయాగ్రామ్ అనేది ఈ లాస్ట్ బ్లాక్లో మనకు పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ గురించి మనము డిస్కస్ చేస్తున్నాం కదా. సో దానిలో మనము ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ షేర్ హోల్డర్స్. సో మీకు ఒకసారి చూపిస్తాను నేను. సో పర్ఫార్మెన్స్ ఆల్రెడీ మనము షేర్ హోల్డర్స్, 1 సెకండ్. సో చూడండి, సో ఇక్కడ ఏం చూసాము మనం ఇంతసేపు, మనం చూసింది మల్టీ లెవెల్ మల్టీ ఛానల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ చూసాము. సో దీనిలో మనం ఏం చూసాము, సేల్స్ ఫోర్స్ చూసాము, అవుట్లెట్స్ చూసాము, టెలిఫోన్ చూసాము, డైరెక్ట్ మార్కెటింగ్ చూసాము, ఈ కామర్స్ చూసాము, కామర్స్ చూసాము. సో ఇది మొత్తం అయిపోయింది అనమాట మనకి ఇప్పుడు ఈ బ్లాక్ అనేది. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ ప్రాసెస్ అనేది చూస్తున్నాం ఇప్పుడు మనం. ఓకేనా. ఓకే, అదనమాట. సో ఇప్పుడు మనము ఎక్కడున్నాము, సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ వరకు ఉన్నాము. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు, సో ఇది మనము కిందికి డ్రాగ్ చేసినట్లయితే 1 సెకండ్. సో ఇక్కడ అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ ప్రాసెస్లో చూడండి సో ఇప్పుడు నేను డయాగ్రామ్ చూపించాను కదా. సో దానిలో మనం ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది మెయిన్గా ఫోకస్ చేసే దేనిపైన అంటే ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేయాలి ఒకటి, నెక్స్ట్ వన్ షేర్ హోల్డర్స్ వాల్యూ అనేది పెంచాలి. సో దీనిపైన ఇది ఫోకస్ చేస్తుంది. మరి ఇంకొకటి దీనిపైన ఫోకస్ చేస్తుంది అంటే ఇట్ ఆల్సో ఫోకస్ ఆన్ హౌ షుడ్ వి గెట్ స్టాండర్డ్స్ ఫర్ డెవలపింగ్ మెట్రిసెస్. సో ఈ మెట్రిసెస్ అంటే ఏంటనేది ఈ కాన్సెప్ట్ నేను ముందు మీకు చెప్తుంటాను. సో ఇప్పుడైతే జస్ట్ చూడండి. ఓకేనా. అంటే స్టాండర్డ్ ఫర్ డెవలపింగ్ మ్యాట్రిసెస్ ఒకటి, అండ్ మెజర్స్ అవర్ రిజల్ట్స్ ఒకటి, అండ్ ఇంప్రూవ్ అవర్ పర్ఫార్మెన్స్ ఒకటి. సో ఇలాంటివి అంటే మనకు అల్టిమేట్గా ఈ ప్రాసెస్ అనేది ఏంటంటే పర్ఫార్మెన్స్ని టోటల్గా అసెస్మెంట్ చేస్తుంది అనమాట. ఈ లాస్ట్ బ్లాక్ డయాగ్రామ్లో చూపించిన లాస్ట్ బ్లాక్. సో అది ఓకేనా. నెక్స్ట్ వన్, ఇప్పుడు షేర్ హోల్డర్స్ అంటున్నాం కదా ఇంతసేపు. మరి షేర్ హోల్డర్ కాన్సెప్ట్ ఏంటనేది చూద్దాము. సో చూడండి, ఏదైనా ఒక కంపెనీకి షేర్ హోల్డర్ వాల్యూ అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, సపోజ్ ఏ కంపెనీ. సో దీనిలో సమ్ షేర్స్ ఉంటాయి. సో దీనిలో షేర్స్లో మనకు డిఫరెంట్ పర్సన్స్ అనేది కొంటూ ఉంటారు. సో సపోజ్ షేర్ హోల్డర్స్ ఎక్స్ దగ్గర 10% అని అనుకోండి, 10% వాల్యూ. వై దగ్గర 15%, జెడ్ దగ్గర 20%. సో ఇలా మనకు డిఫరెంట్ పర్సన్స్ దగ్గర కంపెనీ యొక్క 10% షేర్స్, 15% షేర్స్, 20% షేర్స్. సో ఇలాంటివన్నీ షేర్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. చూడండి, మరి దీనిలో మనకు కంపెనీకి ఏమవ్వాలి, అల్టిమేట్గా ప్రాఫిట్స్ అనేది ఉండాలి. చూడండి, how much we provide value to the shareholders, that much profits we return to the company. అంటే మనము ఎప్పుడైతే ఒక కంపెనీకి, ఒక కస్టమర్కి ఎంతైతే వాల్యూ ప్రొవైడ్ చేస్తామో, సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్ రిటర్న్ వీ విల్ గెట్ దట్ మచ్ ప్రాఫిట్స్ అనమాట. సో కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దేనికి ప్రపోర్షనల్? సో మనము ఇచ్చే వాల్యూకి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రాఫిట్స్ అనమాట. ఓకేనా. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే షేర్ వాల్యూస్ అనేది పెరుగుతాయి అండ్ కంపెనీకి ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇప్పుడు లింకేజ్ మోడల్ అని ఒక చిన్న కాన్సెప్ట్ చూడండి. సో చూడండి, లింకేజ్ అంటే ఏంటంటే కంపెనీ అంటే ఏదైనా ఒక కంపెనీలో ఈ లింకేజ్ అనేది ఒకదానికొకటి లింక్ అవుతుంది. దేనికి లింక్ అవుతుంది చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ బిహేవియర్ ఒకటి, దీన్ని ఎంప్లాయ్మెంట్స్ యాటిట్యూడ్స్కి ఒకటి, కస్టమర్ సాటిస్ఫాక్షన్, అండ్ లాస్ట్లీ వచ్చేసి మనకు ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. అంటే ఈ నాలుగిటికి కూడా ఒకదానికొకటి లింకేజ్ అయి ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఏమంటారంటే లింకేజ్ మోడల్ అంటారు. ఓకేనా. లీడర్షిప్ అంటే మనకు కంపెనీలో ఒక కరెక్ట్ చైర్పర్సన్ లేదంటే ఒక కరెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఉండి కంపెనీ కరెక్ట్గా మేనేజ్ చేస్తూ మన ఎంప్లాయీస్తో బిహేవియర్ కరెక్ట్గా ఉండి, సో అందరికీ ఒక మంచి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తూ అదొకటి.
అండ్ దీనివల్ల ఏమవుతుంది, ఎంప్లాయీ యాటిట్యూడ్ అనేది చాలా మెరుగుపడుతుంది, సో చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంప్రూవ్ అవుతే ఏమవుతుంది, ఎంప్లాయ్ అనే పర్సన్ చాలా మంచిగా వర్క్ చేస్తాడు. దేనికోసం వర్క్ చేస్తాడు, కంపెనీ కోసం. కంపెనీ కోసం అంటే ఎవరు, కస్టమర్స్ కోసం. అప్పుడు ఏమవుతుంది, కస్టమర్ అనేది సాటిస్ఫై అవుతారు. సో దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్ అనేది సాటిస్ఫాక్షన్ అనేది గెయిన్ చేస్తుంది కంపెనీ. సో దీనివల్ల మనకు ఇన్ రిటర్న్ ఏమవుతుంది, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. అంటే ఫైనాన్షియల్ అంటే ఏంటి, మనీ అంటే రెవెన్యూ అంటే ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ అనేది వస్తూ ఉంటాయి కంపెనీకి. ఓకేనా. సో ఇది మనకు లింకేజ్ మోడల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇప్పుడు సర్వీస్ పాయింట్ చైన్. సో సర్వీస్ పాయింట్ చైన్ అండ్ నెక్స్ట్ వన్ స్టాండర్డ్ మెజర్స్. సో స్టాండర్డ్ మెజర్స్లో ఒకటి ఏంటంటే మనము మెజర్మెంట్ అనేది దేంతో చేస్తాము ఒక కంపెనీలో స్టాండర్డ్గా మెజర్మెంట్స్ దేనివల్ల అంటే కేపీఐ అంటే ఏంటి, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏవి, ఒకటి దీనిలో అనలైజింగ్ ఒకటి, మానిటరింగ్ ఒకటి, ఈ విజువలైజింగ్ ఒకటి. సో ఇవన్నీ కూడా మనకు కేపీఐ అంటారు వీటిని, అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అన్నమాట. ఓకేనా. అంటే ఒక పర్ఫార్మెన్స్ని ఇండికేట్ చేసే ఇండికేటర్సే ఇవన్నమాట. అనాలిసిస్ చేసి, మానిటర్ చేసి, విజువలైజేషన్ చేస్తే ఏమవుతుందంటే ఒక కస్టమర్ యొక్క అబౌట్ కస్టమర్ సపోర్ట్ ఏమవుతుంది, ఇండికేట్స్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు మెట్రిసెస్ అని చెప్పాను కదా. సో మెట్రిసెస్లో ఏంటంటే చూడండి, ఈ సిఆర్ఎం యాక్టివిటీ రిలేటెడ్ అంతా కూడా మనం ఏమంటారంటే మెట్రిక్స్ అంటారు. ఓకేనా. ఈ మెట్రిక్స్ అనే కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు మ్యాట్రిక్స్ గురించి. సో ప్రీవియస్ ఇయర్లో అడగడం జరిగింది. సో కాబట్టి చూడండి, సిఆర్ఎం యాక్టివిటీ రిలేటెడ్ అంతా వర్క్ కూడా దాన్ని ఏమంటారంటే మెట్రిక్స్ అంటారు. టు షో వెదర్ సర్వీస్ ప్రొవైడెడ్ ఈజ్ పాజిటివ్ ఆర్ నాట్. అంటే మనము ఒక కంపెనీ ఒక కస్టమర్కి ప్రొవైడ్ చేసే సర్వీస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది, పాజిటివ్గా ఉందా లేదా అనేది ఈ మెజర్ చేసే యాక్టివిటీని ఏమంటారంటే మెట్రిక్స్ అంటారు. ఓకేనా. సో ఈ మెట్రిక్స్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెట్రిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ క్లాస్ అయితే ఇక్కడి వరకు మనము చూసాము. సో మిగతాది మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఆల్రెడీ పీడిఎఫ్ మొత్తం రెడీగా ఉంది. సో ప్రతి క్లాస్ కూడా దీని తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇంకా గ్యాప్ లేకుండా వస్తూ ఉంటాయి. సో కాబట్టి మీరు మీ టైం టేబుల్ని కరెక్ట్గా మీరు షెడ్యూల్ చేసుకొని క్లాసెస్ అన్నిటిని కూడా జాగ్రత్తగా చూస్తూ, నోట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు నోట్ ప్రిపేర్ చేసుకుంటూ, వీడియో చూసే వాళ్ళు వీడియో చూస్తూ, స్కిప్ చేయకుండా నేను చెప్పే ప్రతి వర్డ్ కూడా అర్థం చేసుకుంటూ వినండి. మీకు సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను మీకు మ్యాక్సిమం ఇప్పుడు రేపటి వరకు, అంటే ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియో అనేది బ్యాక్ టు బ్యాక్ వస్తుందని చెప్పాను కదా. సో మీకు బ్యాక్ టు బ్యాక్ నేను మొత్తం వీడియోస్ ప్రొవైడ్ చేసి మీకు కస్టమర్ రిలేషన్షిప్ టాపిక్ అనేది మొత్తం కంప్లీట్ చేయబోతున్నాను. సో కాబట్టి ఎవరు కూడా ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ లైక్సే నాకు మోటివేషన్గా, ఎంకరేజ్మెంట్గా పనిచేస్తుంటాయి. మీకోసం వీడియోస్ అనేవి త్వర తీసుకురావడం జరుగుతుంది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు అక్కడ పీడిఎఫ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ పీడిఎఫ్తో పాటు మీకు డైలీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ డైలీ నేను ఆర్టికల్స్, నేను డైలీ మీకు మ్యాటర్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.